తిడతారా? నదిలో స్నానం చేసేటప్పుడు ఎవరు తప్పిపోకుండా రండి అన్నాడు. ఉనండి, నేను లెక్క పెడతా. 1 2 3 4 5 6 7. రే, మన 8 మందిలో ఒకడు మునిగిపోయాడు రా. పదండ్రా యేషం, గురుగారి చెప్దాం. రే, ఏమైందిరా? ఎందుకురా అందరూ ఏడుస్తున్నారు? ఎవరో ఒకటి చెప్పండి రా. రే, ఏమైందిరా? ఎవరో ఒకటి చెప్పండి రా. చెప్తేనే కదా తెలుస్తుంది. మా 8 మందిలో 7 మంది ఒకడు మునిగిపోయాడు గురువు గారు. కావాలంటే లెక్కేస్తాను చూడండి. 1 2 3 4 5 6 7. సొంట ముందు నిన్ను లెక్క పెట్టుకుని తర్వాత లెక్క పెట్టరా. అందరూ ఉన్నారులే. 1 2 3 4 5 6 7 8. అందరూ ఉన్నాం గురువు గారు. ఏడ్చినట్టుంది, రండి. అరే, నేను మీ అమ్మగారు వేరే కార్యక్రమం కోసం బయటికి వెళ్తున్నాము. ఇప్పుడే ఆలస్యమైంది. ఎవరైనా అతిథులు వస్తే వారికి ఆతిథ్యంలో లోటు రానివ్వకండి. అలాగే గురువు గారు. అరే, వీళ్ళు గురువు గారి ఇంట్లో లేనట్టు సమాచారం అందింది. ఈ శిష్యులు చాలా అమాయకులు. మనం వెళ్ళి ఈ ఇల్లునంతా దోచేద్దాం. అలాగే దోచేద్దాం. మెల్లగా పద. అరే లేండ్రా, ఎవరో మన ఇంటికి పెద్ద మనుషులు వచ్చారు. అరే తప్పురా, వీళ్ళు అతిథులు. అలా చేయదురా. గురువు గారు చెప్పారు కదా, మర్చిపోయారా? అరే చేద్దాం, మర్యాదలు చేద్దాం రా. అరే మర్యాద. కూర్చోండి కూర్చోండి. చాలా దూరం నుంచి వచ్చారు. ప్రయాణం బాగా జరిగిందా? చాలా దూరం నుంచి వచ్చారు. ప్రయాణం బాగా జరిగిందా? భోజనం వడ్డించమంటారా? వేసుకోండి వేసుకోండి. బాగా తినండి. నెయ్యమంటారా? పెరిగేయమంటారా? సారేయమంటారా? బాగా తినండి, బాగా తినండి. ఈ ఊరగా వేసుకోండి. ఎంత కావాలంటే అంత తినండి. అమ్మయ్య. మీ ఇంట్లో ఉండేటివన్నీ తెచ్చేవరా? తెచ్చేవరా? రండి. ఏమో ఇంట్లో నా సామాన్లు అంటే ఎక్కడికి వెళ్ళాయి? అవునండి, మీ శిష్యులారా, ఏ శిష్యులారా ఎక్కడ రాలే?
గట్టి క్లాప్స్ వేయడం వాళ్ళకి 3 సందర్భాలు చూపించారు. ఒకటి ముందంటికి సున్నం వేయడం, తర్వాత నదిలో స్నానం చేయడం, తర్వాత ఇంకోటి అతిథి మర్యాదలు చేయడం, లాస్ట్ కి గురువు గారు భరతం పట్టడం. గట్టి ఒకసారి క్లాప్స్ వేయడమ్మా. పరమానంద శిష్యుడు దీంట్లో పరమానంద బాగా డైలాగులు చెప్పాడు. కష్టం మా పిల్లలు ఆ విధంగా స్టేజ్ పైన యాక్టింగ్ చేయడం, దొంగలను చూడడం, వాళ్ళు దానికి సపరేట్ చేయడం. గట్టి ఒకసారి క్లాప్స్ వేయాలి పిల్లలందరికీ. నెక్స్ట్ మా ఉచ్చూరు దర్శిని వాళ్ళరమ్మా. దర్శిని ఒక బాబు